ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు డబ్ల్యూ వెంకటరమణ, రాష్ట్ర జనరల్ సెక్రటరీ చేజర్ల సుధాకర్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా సేవలందిస్తున్న వారందరూ పదోన్నతి లేకుండానే ఎక్కువ మంది రిటైర్ అవుతున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. 37 ఏళ్లుగా నిజాయితీగా సేవలు అందించడంతో పాటు పలు అవార్డులు అందుకొని రిటైర్డ్ అయిన తుపాకుల సుమతి భర్త ప్రముఖ న్యాయవాది సుంకర వెంకట రంగయ్యని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత, వెంకటరమణ, చేజర్ల సుధాకర్ రావు, హరిప్రసాద్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మాస్ మీడియా అధికారి బెల్లం నరసింహారావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసులు, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ రాజేశ్వరి, లెక్చరర్ ఇన్ సోషల్ సైన్స్ అసోసియేషన్ నాయకులు వివిఆర్పి ప్రసాద్, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అసోసియేషన్ నాయకులు అశోక్, వెంకట సుబ్బయ్య, రమేష్, ఉమర్ అహ్మద్, బీబ్జాన్, సునీత, ఆరోగ్య, మేరీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, ట్రైనీలు, బ్రహ్మేశ్వరి, అరుణ, ప్రవీణ, లత, హంస అసోసియేషన్ నాయకులు మజార్, పృథ్వీ, మార్క్, పిహెచ్సి సిబ్బంది పెంచిలమ్మ, ఝాన్సీ, నిర్మల, పద్మ, లత తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మేడం కోసం మన అసోసియేషన్ ద్వారా మార్చి 31 నాటికి ఎటువంటి పరిస్థితుల్లో గెజిటెడ్ స్టేటస్ తీసుకురావాలి, మేడంకు ఆ గిఫ్ట్ని ఇవ్వాలని నేను, మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ సుధాకర్ గారు, అలాగే ఈ ప్రాంత మన రాష్ట్ర ట్రెజరర్ హరిప్రసాద్ సార్ గారు, అలాగే ఈరోజు కాస్త హెల్త్ బాగా రాలేకపోయారు అనురాధ మేడం గారు విశేషమైన కృషి చేయడం జరిగింది. టార్గెట్ పెట్టుకున్న మార్చి 20కి ఖచ్చితంగా కావాలి, గెజిటెడ్ స్టేటస్ ఇవ్వాలి, మేడం గారికి గిఫ్ట్ ఇవ్వాలని సాయి శక్తుల శక్తి వంచన లేకుండా రాత్రి బౌర్ల అధికారుల చుట్టూ మనకు హెల్ప్ చేస్తామన్న వాళ్ళ చుట్టంతా తిరిగి మ్యాక్సిమం ట్రై చేసాం. పూజనీయులైన సుమతక్క గారికి, వర్షా గారికి నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా ధన్యవాదాలు. ముఖ్యంగా సుమతక్క మాతో పాటు 2009లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు, అక్క ప్రతి విషయంలో కూడా ఏదైనా అవసరమైతే రాత్రి 12 కాదు 1 గంట అయినా కూడా సలహాలు సంప్రదింపులు అనేవి చేసేది. మాకు ప్రమోషన్ ముందు అంటే ఒక జీవోనే మేము అప్పుడు తెచ్చుకోవాల్సి వచ్చింది. వాళ్ళు 15 ఏళ్ళు ట్రైనింగ్ చేసిన తర్వాత అలాగే ప్రమోషన్ రాకుండా ఉన్నారు. ఆ ప్రమోషన్ కోసం, జీవో కోసము వీళ్ళంతా సీనియర్స్ అంతా చాలా కష్టపడ్డారు. ఆ కష్టంలో సుమతక్క చాలా వాల్యుబుల్గా సలహాలు, గైడెన్స్ అవన్నీ ఇచ్చేది. మేము చిన్నపిల్లలమని ఆరోగ్య నేను మాకు పదే ఫోన్లు చేసి ఇది ఇలా చేసుకుంటూ ముందుకు వెళ్తే మనం అందరం అచీవ్ అవుతాము అనే విధంగా అక్క ఎప్పుడు మాకు చెప్పేవాళ్ళు అనమాట. తర్వాత తను ప్రమోషన్లో కూడా, ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా కాంటాక్ట్లోనే ఉన్నారు. అన్ని ఏదైనా డౌట్లు వచ్చినా కూడా, ఏదైనా ఆఫీస్ విషయాలు కానీ, డిఎంఎన్డిజో ఆఫీస్ విషయం కానీ, అలాగే మాకు నేను ఒంగోలుకి వెళ్ళాను, అక్క వచ్చి నెల్లూరుకి వచ్చారు అంటే అక్కడ విషయాలు నాకు తెలియకపోవడం వల్ల అక్క ఫోన్ చేసేదాన్ని. అక్క ఇది ఎట్లా అంటే అక్కడ ఉండే, అదేవిధంగా మన నరసింహారావు సార్ గారికి, తర్వాత స్టేజీ మీద ఉన్నటువంటి ఈరోజు రిటైర్మెంట్ అయినట్టు ఫంక్షన్ జరుగుతున్నటువంటి తుపాకుల సుమతి మేడం గారికి, వాళ్ళ భర్త రంగయ్య గారికి, ఎస్వి రంగయ్య గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి మన యొక్క డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మరియు సోషల్ లెక్చరర్ ఇన్ సోషల్ సైన్సెస్, తర్వాత హెచ్వీస్, ఏఎన్ఎంస్, తర్వాత డిఎంఎన్హెచ్ ఆఫీసు స్టాఫ్ అందరూ కూడా మీకు అందరికీ ఈ యొక్క సాయంత్రం వేళ మీకు అందరికీ నమస్కారాలు, శుభాష్. ముఖ్యంగా ఉద్యోగంలో చేరేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత ఏదేదో చేయాలని మనం ఫస్ట్ ఎంట్రీ అవుతాము డిపార్ట్మెంట్లో. ఆ రోజు ఉన్నటువంటి ఆ యొక్క సంతోషంతో, అదే సంతోషంతో డిపార్ట్మెంట్ నుంచి వైద్యులు అంటే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కూడా అదే సంతోషంతో ఉన్నటువంటి ఆమె తుపాకుల సుమతి మేడం గారు. ఎందుకు చెప్తున్నానంటే నేను